హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అగైన్. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి మంచు విశ్వవర్ధన్. మనకు తెలిసిందే, మంచు మోహన్ బాబు గారు కొడుకు. అండ్ మంచు మోహన్ బాబు గారుకి ముగ్గురు అన్నమాట పిల్లలు. ఒక ఆమె వచ్చేసి మంచు శ్రీలక్ష్మి, అండ్ మంచు విష్ణు, అండ్ మంచు మనోజ్. ఈ ముగ్గురు పిల్లలు. సో అందులో వన్ మంచు విష్ణువర్ధన్ యాజ్ మంచు విష్ణు. సో ఈయన బర్త్డే రోజు. ఈయన గురించి మనకు తెలిసిందే, చాలా మంచి మంచి సినిమాలు తీశారు. దూసుకెళ్తా ఒకటి, దేనికైనా రెడీ, మొన్న తీసిన జంబలకడ జారిమిటాయ సాంగ్ సినిమా సన్నీ లియోన్తో తీసింది. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా సినిమాలు బాగానే తీశారు. అంటే మోహన్ బాబు గారు అంత హిట్ కాకపోయినా ఏదో పర్లేదు, బాగానే తీశారు. కాకపోతే అంత ఈ మధ్య కలెక్షన్స్ పెద్ద ఏం రాదు. కానీ మోహన్ బాబు గారి పేరు మాత్రం కలెక్షన్ కింగ్. సో ఆయనకు వచ్చిన కలెక్షన్స్ అయితే వాళ్ళ కొడుకులకి అయితే ఇద్దరికైతే పెద్ద ఏం రాలేదు. మనోజ్ గారు కూడా మంచి సినిమాలు తీశారు, ఈయన కూడా మంచి సినిమాలు తీశారు. ఇది ఆయనకి ఎంత ఏజు మనకు అన్ని క్లారిటీ తెలియదు, ఎందుకంటే నేను గూగుల్లో ప్రతి చూసి చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గూగుల్లో చెప్తే మనం సొంతంగా చెప్పేది ఏంటి, సో అది కాదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు చెప్తే చాలు. నేను ఎగ్జాక్ట్లీ ఒక 40 years అనుకుంటున్నాను. సో 40 years అనుకున్నా. సో అదనమాట మ్యాటర్. జంబలకడ జార్మిటాయ్ ద్వారా ఫేమస్ అయిన మన మంచు విష్ణుబాబు గారు ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో గ్రాండ్గా సెలబ్రేషన్స్. మొన్న తెలిసిందే మంచు మనోజ్ గారి పెళ్ళి భూమా వాళ్ళ ఫ్యామిలీతో ఎలా జరిగిందో. సో అలానే మంచు విష్ణు గారి ఫ్యామిలీ కూడా బాగుంది. సో గ్రేట్ రిలేషన్స్ వాళ్ళకి. అప్పుడులో సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మోహన్ బాబు గారు పెద్ద యాక్టరు, ఆయనకి పెద్ద ఫ్యాను. సో పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు ఆయనలో. ఇదన్నమాట మ్యాటర్. సో మీకు ఎవరన్నా మంచు మనోజ్ గారి గురించి కానీ, విష్ణు గారి గురించి కానీ, మోహన్ బాబు గారి గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆయన బర్త్డే కాబట్టి మీకు తెలిస్తే చెప్పగలరు. థ్యాంక్ యూ ఇన్ కామెంట్ సెక్షన్.